సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. లాస్య చనిపోయి 4 రోజులైనా ప్రమాద సందేహాలు ఇంకా తీరడం లేదు. కారును ఆమె పీఏ ఆకాష్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. పీఏ ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఉదయం నుంచి దర్గాలో పూజలు చేసిన లాస్య నందిత టిఫిన్ చేసేందుకు బయలుదేరి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పై ఎక్కడా కూడా టిఫిన్ సెంటర్స్ అయితే ఉండవు. ఎక్కడో ఓ చోట ఔటర్ దిగితే తప్ప ఆమెకు టిఫిన్ సెంటర్ దొరికే అవకాశమే లేదు. ఆమె ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్లకుండా హైదరాబాద్ వైపు వెళ్తే టిఫిన్ దొరికే అవకాశం కూడా ఉంటుంది కదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అనేక అనుమానాలకు దారితీస్తా ఉంది. ఇప్పటికి కూడా ఈ ఘటనపై మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, జరగడానికి గల కారణాలేంటి, ఎందుకు ఆ సమయంలో అక్కడికి లాస్య నందిత వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి క్లారిటీకి ఇవ్వకపోగా ఈ అనుమానాలు సోషల్ మీడియాలో ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వదిలి ఇతర జిల్లాకు పటాన్చెరు వైపు వెళ్తే ఆ టైంలో టిఫిన్ దొరుకుతుండేనా, టిఫిన్ ఉన్నట్టుగా వీరికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ బేగంపేట్, జూబ్లీ హిల్స్ నిత్యం వందలాది బస్సులు ఇక్కడ నుంచి తిరిగి ఇతర జిల్లాలకు వెళ్తాయి. అలాంటి రద్దీ ప్రాంతంలో లేనటువంటి టిఫిన్ సెంటర్లు పటాన్చెరుగా ఉన్నట్టుగా వీళ్లకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా అటువైపుగా వెళ్లారంటూ కూడా ఈ అనుమానాలు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి. ఇదే అనుమానం కుటుంబ సభ్యులకు కూడా వ్యక్తమైంది. ఈ కుటుంబ సభ్యులు స్వయాన లాస్య నందిత సోదరిని కూడా పటాన్చెరు పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసింది. ఆకాష్ పై అనుమానాలున్నాయి, ఈ కేసు సంబంధించి సమగ్ర విచారణ జరపాలి, ఈ కేసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా వీడిపోవాలంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ స్వయంగా తన సోదరి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పటాన్చెరు పోలీసులు 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మినిట్ టు మినిట్ గా దర్గా నుంచి బయలుదేరి లాస్య నందిత కుటుంబ సభ్యులు ఎన్ని గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు, తర్వాత ఆ కారులో ఉన్నటువంటి తన అక్క కూతురిని అక్కడి నుంచి వేరే కారుకి షిఫ్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎంత టైం అయింది, అక్కడి నుంచి మళ్లీ షామీర్పేట ఎక్కి షామీర్పేట నుంచి పటాన్చెరు వైపు వస్తూ ఉంటుంటే ఎంత టైం గడుస్తుంది, అప్పుడు పటాన్చెరు ఔటర్ పైన టిఫిన్లు ఉంటాయంటూ కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎలా అనుకున్నారు, ఆ టైంలో హైదరాబాద్ 24 గంటల పాటు నిత్యం అన్ని అవైలబుల్ ఉండేటువంటి ప్రాంతం. ఈ హైదరాబాద్ ని కాదని పటాన్చెరు వైపు వెళ్లడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి, క్వశ్చన్స్ నడుస్తా ఉన్నాయి. దీనిపైన పోలీస్ శాఖ ఇప్పటి నుంచి క్లియర్ కట్ గా జరిగినటువంటి ఆ మినిట్ టు మినిట్ వివరాలు అందజేయలేకపోతా ఉన్నారు. ఆకాష్ అనే వ్యక్తికి గతంలో నుంచి డ్రైవర్ గా నడిపినటువంటి అనుభవం లేదు. అతను ఒక దగ్గర డ్రైవర్ చేశాడంటూ ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి వ్యక్తిని డ్రైవర్ కిందికి పెట్టుకుని ఒక ఎమ్మెల్యే తాను ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా తిరిగి పటాన్చెరు వైపు వెళ్లడానికి గల కారణాలేంటి, లాస్య నందిత నిర్ణయంతో తను ఇష్టంగానే టిఫిన్స్ తినడానికి వెళ్దామని చెప్పిందా, ఆకాష్ ఏదన్నా గైడెన్స్ ఇచ్చి అటువైపుగా చూశాను అటువైపుగా వెళ్దామంటూ చెప్పడంతో ఆకాష్ చెప్పిన విధంగానే లాస్య నందిత ఓకే అనడం కారణంగా షామీర్పేట నుంచి తిరిగి మళ్లీ పటాన్చెరు వైపు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఆకాష్ విషయానికి వస్తే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో MBA సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎవరైతే ఆకాష్ కి చెందినటువంటి మ్యూచువల్ ఫ్రెండ్స్, తను కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలోనే JBS కి దగ్గరగా ఉన్నటువంటి హట్స్ లో నివాసం ఉంటున్నా ఉన్నాడు. లాస్య నందిత తిరిగేటువంటి వెంట ఫ్రెండ్స్ కి ఆకాష్ కి కొంత మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఎన్నికల టైంలో లాస్య నందిత వెంట ఆకాష్ కూడా తిరగడము, ఆ టైంలో ఆకాష్ నేను కూడా MBA సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను, నాకు కూడా రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిక్ సొసైటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను కూడా మీతో పనిచేస్తాను అక్క అంటూ కూడా తన దగ్గర చేరి ఈ 40 రోజుల పాటు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కూడా అనేక సార్లు తను ప్రభుత్వం నియమించినటువంటి డ్రైవర్ కాకుండా తను అనధికారికంగా పెట్టుకున్నటువంటి డ్రైవర్ కాకుండా ఆకాష్ ని అప్పుడప్పుడు ఫ్యామిలీ వెళ్తున్నటువంటి టైంలో
లాస్యనందిత తీసుకెళ్లడము, ఆ డ్రైవర్ కి నిజంగానే అలసిపోయినప్పుడు ఆకాష్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కొద్ది రోజుల పాటు నడిపించినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ రకంగానే ఆకాష్ ని తిరిగి దర్గా వైపు తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 2 వాహనాలు బయలుదేరాయి. ఒక వాహనంలో లాస్యనందితకు చెందినటువంటి గన్మెన్స్ ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. రెండో కారు ఏదైతే SL6 సంబంధించినటువంటి వర్షన్ కారు ఉందో దాంట్లో మాత్రం తన అక్క కూతురు లాస్య, ఆకాష్ ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఆ దర్గా నుంచి పూజలు నిర్వహించుకొని రిటర్న్ అయ్యి షామీర్పేట్ దగ్గర దిగి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత తిరిగి వెహికల్లో ఉన్నటువంటి అమ్మాయికి స్కూల్ ఉంది, ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆ ప్రమాదం జరిగింది కాబట్టి టైం దగ్గర పడుతుంది, అమ్మాయికి స్కూల్ ఉంది కాబట్టి తిరిగి మనం తినడానికి తీసుకెళ్లలేము అంటూ కూడా ఆ పాపని అక్కడ వదిలేసి ముందు కారులో ఆ పాపని షిఫ్ట్ చేసి తిరిగి మళ్ళీ రిటర్న్ బయలుదేరినట్టుగా మాత్రం పోలీసు స్టేట్మెంట్ చెప్తా ఉంది. ఈ కారులో ఉన్నటువంటి చిన్న 7th క్లాస్ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఎప్పుడు బయలుదేరారు, ఎన్ని గంటలకు బయలుదేరారు, లాస్య ఆ టైంలో ఏం చెప్పింది, ఆకాష్ ఏం చెప్తా ఉన్నాడు అనే దానిపై మాత్రం ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అమ్మాయిలకు కూడా క్లియర్ గా మధ్యాహ్నం నుంచి లాస్య ఆకలితో ఉంది, సరైనటువంటి ఫుడ్ లేకపోవడంతో తిరిగి ప్రయాణంలో తిందామంటూ కూడా చెప్పడము, తిరిగి ప్రయాణంలో కూడా ఆ ఫుడ్ దొరకకపోవడంతో మళ్ళీ ఇంటికి వెళ్లి నన్ను వదిలేసి తిరిగి పటాన్చేరు వైపు బయలుదేరారంటూ మాత్రం ఆ పాప కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. వెనుక నుంచి వాహనం ఢీకొట్టిందని ఒకసారి, లాస్యనందిత వాహనమే వెళ్లి ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిందని ఒకసారి, స్పీడ్ కంట్రోల్ చేయక అతను పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయి ముందు ఏం జరుగుతుందో ఆ ప్రమాదాన్ని గ్రహించలేక ఒక్కసారిగా లెఫ్ట్ కొట్టడం కారణంగా ఆ రేలింగ్ కి ఢీ కొట్టామంటూ మాత్రం ఒకసారి. సో రకరకాల వాదనలు వినబడతా ఉన్నాయి. దీంట్లో అధికారికంగా అఫీషియల్ గా అసలు జరిగింది ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఒక కంక్లూడింగ్ చేయలేకపోతా ఉన్నారు. మొదట ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు మీది ఇన్ఫర్మేషన్ తో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో లాస్యనందిత దర్గాకి వెళ్ళింది, హైదరాబాద్ వచ్చింది, టిఫిన్స్ కోసం వెళ్ళింది, ప్రమాదానికి గురైందనే చెప్తా ఉన్నారు. ఎందుకు హైదరాబాద్ ఇన్ని ప్లేసెస్ వదిలేసి, ఎందుకంటే కంటోన్మెంట్ JBS కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. కంటోన్మెంట్ దాటంగానే నెక్స్ట్ వచ్చే కాన్స్టిట్యున్సీ JBS. నిత్యం వందలాది మందిగా ఆ ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతానికి టిఫిన్ కోసం వస్తుంటారు. అక్కడ తిను బండారాలు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మీల్స్ ఉంటుంది, టిఫిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంది. లాస్యనందితకు అవగాహన ఉంది. పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ రోడ్డు మీద కాకుండా తిరుగు అంత దూరం పటాన్చేరు వైపు వెళ్లడానికి గల కారణాలు ఏంటనే దానిపై మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆకాష్ మీద కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆకాష్ కి డ్రైవింగ్ అనుభవం లేదు అనేది మాత్రం పోలీసులు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా గతంలో డ్రైవింగ్ చేసినట్టు, ఒక వ్యక్తి దగ్గర డ్రైవింగ్ చేసినట్టు అనుభవం లేదు అని చెప్తా ఉన్నారు. అతని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి ఇంకా కంక్లూడింగ్ లేకపోవడంతో మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ఇదే అంశం పైన హాట్ టాపిక్ గా మారింది కాబట్టి దీనిపైనే తిరిగి క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉన్నారు. వీటన్నిటిపైన పోలీసులు త్వరలో ఒక సమాధానం ఇస్తే ఈ ఇష్యూ ఇక్కడితో కంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ పైన టిఫిన్ దొరుకుతుంది అనేది ఎవరు సలహా ఇచ్చారు? ఒకవేళ నిజంగానే లాస్యనందిత పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారంగా వాళ్ళు దర్గాకి వెళ్లేటువంటి టైంలోనే ఆ హోటల్స్ అక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి, తిరిగి మనం వెళ్తే కూడా ఆ టైంలో ఓపెన్ ఉండొచ్చు, అక్కడ తింటే బెటర్ అంటూ కూడా ఆలోచించి లాస్యనందిత ఇచ్చినటువంటి డైరెక్షన్స్, గైడెన్స్ తన చెప్పడం కారణంగానే ఆకాష్ ఆ వెహికల్ ని మళ్లీ షామీర్పేట్ దగ్గర ఇన్నయ్యి పటాన్చేరు దగ్గర అవుట్ అయ్యారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతోపాటు వాహనం ముందొచ్చిన వాహనాన్ని తను గమనించలేదు, తన కళ్ళు మొత్తం నల్లబడ్డాయి, బ్లాంక్ అయిపోయాయి, నా మైండ్ పనిచేయలేదు, నేను కళ్ళు మూసి తెరిచేలోపు నా వాహనం ఢీ కొట్టింది, ఇమీడియట్ గా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, ఈ ప్రమాదం వరకే గుర్తుంది కానీ ఎలా జరిగింది ప్రమాదం అంటూ మాత్రం ఆకాష్ కొంత డౌట్ఫుల్ గా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల చూస్తూ ఉంటుంటే తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే దాని మీద కొత్త డౌట్ రేజ్ అవుతా ఉంది. ఆకాష్ నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, ప్రస్తుతం ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటి కూడా రికార్డ్ చేసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. కారులో ప్రయాణించినటువంటి 7th క్లాస్ తన అక్క కూతురు పాపని కూడా విచారించారు. డ్రైవర్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ మొదట ప్రమాదానికి గురయ్యి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఐ విట్నెస్ ల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అన్ని వైపుల నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పూర్తిగా టెక్నికల్, సైంటిఫిక్, సీసీటీవీ ఫుటేజ్, టవర్ లొకేషన్స్, కొంత క్లూస్ టీమ్ తో వారి రాబడుతున్నటువంటి సమాచారం, దీంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఒక వాహనం రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఏ పొజిషన్ లో
అది డ్యామేజ్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏవైనా గాయాలు అవుతాయా, ఏ స్పీడ్ లో వెళ్లడం కారణంగా వ్యక్తి చనిపోవాల్సి వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ పైన అంటూ కూడా దీంట్లో కొంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని కూడా పోలీసులు వాళ్ళ సలహాలు తీసుకుంటా ఉన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ముందు వెళ్తున్నటువంటి ఒక టిప్పర్ ని ఢీ కొట్టారంటూ మాత్రం పోలీసులు అంటూ ఉన్నారు. అక్కడ కొన్ని ఆనవాళ్లు కూడా కనబడతా ఉన్నాయి. టిప్పర్ నిత్యం ఈ సిమెంట్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉంది కాబట్టి వీరి వాహనం ముందు వాహనానికి ఢీకొట్టినప్పుడు ఆ వాహనం వెనక భాగంలో ఉన్నటువంటి సిమెంట్ పెచ్చులన్నీ కూడా ఈ వాహనం పైన పడి ఉన్నాయంటూ కూడా వాటికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ ని కూడా సేకరించారు. కానీ ఏ టిప్పర్, ఏ కంపెనీకి చెందినటువంటి టిప్పర్, అది రాంగ్ రూట్ లో పోతుంటే దీన్ని సెట్ చేయబోయారా, లేదా ఆకాశ్ చెప్తున్న విధంగానే కళ్ళు బ్లాంక్ అయిపోయాయి, బ్లైండ్ అయిపోయాయి, నేను మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను, సడన్ గా ఏం జరిగిందో తెలియలేదు అంటూ కూడా ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి పోలీసులకు కూడా ఇదంతా కొంత అనుమానంగానే కనిపిస్తా ఉంది. నెటిజన్స్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్, మీడియాస్ నుంచి అడుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రశ్నలు, ఉన్నతాధికారుల నుంచి వారికి వస్తున్నటువంటి ప్రశ్నలు, ఎక్కడ కూడా టైం టు టైం, సీన్ టు సీన్ ఇది జరిగింది, ఇలా జరిగింది అంటూ కూడా ఇప్పటి వరకు కంక్లూడ్ చేయలేకపోయారు. కాబట్టి దీనిపైన ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పోలీసులు ఒక పక్క దీనిపైన దర్యాప్తు చేపడతా ఉన్నారు. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి నిందితుడు ఆకాశ్ నుంచి కావాల్సినటువంటి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకున్నారు. సీసీటీవీ టెక్నికల్ నిపుణులతో ఆ ఫుటేజ్ అంతా కూడా బయటికి తీపిచ్చి ఎన్ని గంటలకు ఎగ్జిట్ అయ్యారు, ఎన్ని గంటలకు ఎంట్రీ అయ్యారు, ఎంట్రీ అయినప్పటి నుంచి పటాన్చెరుకి చేరుకోవడానికి ఎంత టైం పట్టింది, నిజంగానే వీళ్ళు టిఫిన్ చేయడానికే ఆకాశ్ పటాన్చెరు ప్రాంతం వైపు తీసుకెళ్లారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటు పోలీసుల వర్షన్ ప్రకారంగా ఆకాష్ కి గాని లాస్య నందితకు గాని రోడ్డు వాహనాలు రహదారి పైన ఏ మాత్రం అవగాహన లేదు. కేవలం గూగుల్ మ్యాప్స్ ని ఆన్ చేసుకుని మాత్రమే వీళ్ళు రావడం పోవడం, ఈ ప్రయాణం మొత్తం మూడుగా గూగుల్ మ్యాప్స్ ద్వారానే జరిగింది. ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఇంటికి ఎలా చేరుకోవాలి, అక్కడి నుంచి మళ్లీ ఎలా ఎక్కాలి, ఎలా పటాన్చెరు వెళ్ళాలి, కనీసం ఎవరికి కూడా దాంట్లో ఉన్నటువంటి లాస్యకు ఐడియా లేదు, డ్రైవర్ కి ఆకాష్ కి కూడా ఐడియా లేదు. ఇది మాత్రం పక్కగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ పాపని దింపిన తర్వాత షామీర్పేట్ దగ్గర పటాన్చెరు వైపు పెట్టెళ్లాలంటూ కూడా వాళ్ళు లొకేషన్ వేసుకోవడం, ఇమీడియట్ గా పటాన్చెరు వైపు ఆ మ్యాప్ ఎలా చూపిస్తా ఉందో ఆ మ్యాప్ ప్రకారంగా వీళ్ళు పటాన్చెరు వైపు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారంగానేమో లాస్య నందిత ఆ రోజు ముందు సీట్ లో లెఫ్ట్ సైడ్ లో కూర్చొని ఉంది. ఢీ కొట్టిన తర్వాత రెండు వైపు నుంచి కూడా బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, రెండు వైపు బెలూన్స్ వచ్చి ఇద్దరిని రక్షించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది అంటూ పోలీసులు అంటా ఉన్నారు. కానీ ఎందుకు పోలీసులు లాస్యనందితని ఫ్రంట్ సీట్ లో నుంచి కాకుండా వెనుక సీట్ లో నుంచి తీశారు? కాదు, లాస్యనందిత వెనుక సీట్ లోనే ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దీన్ని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొందరు, దీంట్లో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తా ఉన్నారంటూ కూడా ఒక పక్క విమర్శలు. కానీ ప్రాపర్ గా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో లాస్యనందిత లెఫ్ట్ సైడ్ లోనే ఉంది, ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంది. ఆకాష్ రైట్ సైడ్ లోనే ఉన్నాడు, డ్రైవింగ్ సీట్ లోనే కూర్చున్నారు. ఇద్దరు కూడా సీట్ బెల్ట్ ధరించారు. వారు చెప్తున్న ప్రకారంగా ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ ని గ్రహించక, గమనించక వెనక నుంచి స్పీడ్ గా దాదాపు అప్పుడు లాస్యనందిత వాహనం 100 నుంచి 120 వరకు కూడా ప్రయాణం చేపడతా ఉంది. ఆ టిప్పర్ ని ఢీకొన్నటువంటి వెంటనే లెఫ్ట్ సైడ్ ఓవర్ కట్ చేయడంతో ఆ స్టీల్ ఐరన్ రైలింగ్ కి ఢీకొట్టారు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఢీకొన్నటువంటి వెంటనే ఆ డోర్ అంతా బ్లాక్ అయింది. ఇంజన్ భాగం అంతా కూడా లాస్యనందిత కూర్చున్నటువంటి పైకి ఎక్కువగా దూసుకొచ్చింది. ముందున్నటువంటి బంపర్ ఏదైతే బానట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ముందున్నటువంటి డాష్ బోర్డ్ అంతా కూడా తనకు దగ్గరగా ఆనుకునేటువంటి ప్రాంతం వరకు కూడా వచ్చింది. కాబట్టి లెఫ్ట్ సైడ్ డోర్ బ్లాక్ అయి ఉంది. ముందు నుంచి తీసేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వెనుక నుంచి డోర్ తీసి ఆ సీట్ లో ఉన్నటువంటి లాస్యనందని పడుకోబెట్టి మళ్ళీ వెనక్కి లాగి వెనుక సీట్లో కొద్దిసేపు పడుకోబెట్టాల్సి వచ్చిందంట. ఎందుకంటే అక్కడ అంబులెన్స్, ఎమర్జెన్సీ సంబంధించినటువంటి సర్వీస్ అక్కడికి వచ్చేంత వరకు కూడా లాస్యనందితను ఆ సీట్లో నుంచి తీర్చి వెనకల కూర్చోబెట్టి ఎమర్జెన్సీ వాహనం వచ్చిన తర్వాత ఆ లాస్యనందితను లేపి అక్కడి నుంచి కూడా ఎమర్జెన్సీ వాహనంలో ఎక్కించామనేది మాత్రం పోలీసుల కథనం చెప్తా ఉంది. దీనిపైన కూడా కొంత అనుమానం ఉండేది. ముందు సీట్లో కూర్చున్నటువంటి అమ్మాయి వెనక సీట్లో నుంచి ఎందుకు తీశారు? వెనక ఉంటే ఇంత బలమైనటువంటి గాయం లాస్యకు తగలపోతుండే. ఎందుకంటే వెనక సీట్లో ముందు మాత్రమే సీట్ ఉంటుంది. సీట్కి ఒకవేళ తల తగిలితే పగిలిపోయేటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి పోలీసులు దీనిపైన కూడా కొంత క్లారిటీ ఇవ్వకపోవడంతో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇంకా ఒక పక్క ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సాగుతా ఉంది. మినిట్ టు మినిట్, పాయింట్ టు పాయింట్ గా ఎవరి డైరెక్షన్ తో ఎవరు చెప్పడం కారణంగా ఆకాష్ అనే డ్రైవర్ అక్కడ వాహనం తిప్పాల్సి వచ్చింది. టిఫిన్స్ పక్కాగా దొరుకుతాయి అన్నట్టు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వీళ్ళే ఒకవేళ గ్రహించినట్టయితే తినాలి అనుకుంటే ఇంటి వరకు చేరుకున్నటువంటి వీళ్ళు ఉదయం 5-5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు తన తల్లి కూడా అప్పటికే ఇంట్లో చేసుకొని తిందాము, ఇంత చీకట్లో ఎందుకు ఈ ప్రయాణం అని చెప్పినప్పటికీ కూడా కావాలని మళ్ళా బయటకు వెళ్లడంపై మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.